చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలు లేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగెలు నతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారిలుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం వరుని కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుటయ వధువుకు ఘనము వరుణు ప్రేమ వధువు స్వాస్థ్యము కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుని అడుగు జాడలు నడిచే ప్రాణేశ్వరి యావతు గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము పెళ్లి
ప్రణాళికలో నీ బిడ్డలను భూమికి పునాదులు వేయక మునిపే భార్యాభర్తలుగా మీరు ఏర్పాటు చేసిన విధానం కొరకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రేమలో స్థిరపరచండి. నీ యొక్క ప్రేమ యొక్క లోతు ఎత్తు ఎంతో, దాని వెడల్పు ఎంతో, దాని మహత్తరమైన శక్తి ఎంతో నీ బిడ్డలు ఇరువురు తమ కుటుంబ జీవితంలో గ్రహించడానికి మీరు నేర్పించండి. పరిశుద్ధ ఆత్మ సన్నిధిని మేము ఆకాంక్షిస్తున్నాం. దైవజనుల ఆశీస్సులు, సంఘం యొక్క ఆశీస్సులు, బంధువుల యొక్క ఆశీస్సులను మించిన దీవెనలు మీరు మింట నుండి కురిపించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఉన్న వీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచబడుటకు వచ్చారు. మీలో ఎవరికైనా చట్ట ప్రకారం ఏదైనా ఉంటే ఇప్పుడే తెలియజేయాలి అని నేను మనవి చేస్తున్నాను. మమ్మల్ని ఆ రోజే అడుగుంటే నేను చెప్పేవాళ్ళం అనడానికి వీలు లేదు. మాకే అభ్యంతరం లేదు అన్న వాళ్ళు దయచేసి మీ కుడి హస్తాల్ని పైకెత్తి చూపించండి. ఈ పెళ్లి చేయడం మాకేం అభ్యంతరం లేదన్నవాళ్ళు. మీకేమన్నా అభ్యంతరం ఉందా? మ్యూజిక్ వాళ్ళకి ఏమన్నా అభ్యంతరమా? ఏంటి చేయెత్తడం లేదు? నా మీద ఏమన్నా కోపం? పిఐ గారు ఎలా చేస్తున్నాడు అని కోపమా? దయచేసి అందరు చేతులు పైకెత్తండి. థ్యాంక్ యూ నాన్న. వాళ్ళని వీడియో తీసారా? చేతులు పైకెత్తినప్పుడు తీసారా లేదా? దయచేసి అందరు చేతులు పై. అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇష్టమే. నేనే ఆడపిల్లలాగా మాట్లాడుతున్నాడు. అమ్మ నువ్వు అదృష్టవంతురాలు, అట్లనే ఉంచు, స్వరం ఎక్కువ మాట్లాడలేమా. అలాగే నాన్న ఎస్తేర్ రాణి గారు, మరి అనిల్ కుమార్ గారు అంటే నీ భర్తనుగా స్వీకరించడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. వినబడిందా? వినబడిందా లేదా? ఇష్టమే. చాలా సంతోషం నాన్న. గాడ్ బ్లెస్ యూ. 3 సార్లు చెప్పింది తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇష్టమే ఇష్టమే ఇష్టమే. కనుక ఈ బిడ్డలిద్దరు దేవుని యొక్క సన్నిధిలో భార్యాభర్తలుగా జతపరచబడడానికి వచ్చి ఉన్నారు. కనుక వీరిద్దరు భార్యాభర్తలుగా జతపరచబడుటకు ప్రమాణాలు దయచేసి చేస్తారు. ముందుగా ప్రమాణాలు చేయక ముందు అమ్మాయిని అబ్బాయికి ఇచ్చువారు ఇరు పక్షాల తల్లిదండ్రులు వచ్చి అమ్మాయి కుడి హస్తాన్ని అబ్బాయి కుడి హస్తంలో ఉంచాలని నేను మనవి చేస్తున్నాను. నేను ఏంటి ఇంత ఇరుకుగా ఉంది కదా? సరేనా, నేను ఇక్కడ నుండే చెబుతాను. ప్రమాణాలు మీరు చేయాలి. తనకివ్వకండి మైక్, ఎవరైనా పట్టుకోండి ప్లీజ్. పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను మనం గనపరచాలి. అనిల్ కుమార్ అను నేను, అనిల్ కుమార్ అను నేను, ఎస్తేరు రాణి అను నిన్ను, ఎస్తేరు రాణి అని నిన్ను, ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు, మరణము మనలను ఎడబాటు వరకు, ఎడబాపు వరకు కష్టమందును సుఖమందును వ్యాధి అందును బాధ ఎందును సంతోషమందును దుఃఖమందును నిన్ను ప్రేమించి నిన్ను నా భార్యనుగా చేసుకొందునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నేను ప్రమాణము చేయుచున్నాను. అలాగే నాన్న మీరు కూడా అలా చెప్పాలి. ఎస్తేరు రాణి అను నేను, అటు చూస్తూ చెప్పు నాన్న. మీరిద్దరు చూసుకోవాలి. ఇప్పుడు ఎవరు చూడొద్దు, లోకమే మర్చిపోవాలి. ఇప్పుడు మీరిద్దరే
ఎస్తేరు రాణి అను నేను, ఎస్తేరు రాణి అని నేను, అనిల్ కుమారు అను నిన్ను, అనిల్ కుమారు అని నిన్ను, ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరణము మనల్ని ఎడబాపు వరకు, మరణము మనల్ని ఎడబాపు వరకు, వ్యాధి అందును వ్యాధి అందును, ఆరోగ్యమందును, ఆరోగ్యమందును, ఇరుకు ఎందును, ఇరుకు ఎందును, ఇబ్బంది అందును, ఇబ్బంది అందును, సుఖమందును, సుఖమందును, కష్టమందును కష్టమందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉందునని నీకు లోబడి ఉండునని నిన్ను నా భర్తనుగా చేసుకొనుచు నిన్ను నా భర్తనుగా చేసుకొనుచు తండ్రి యొక్కయు తండ్రి యొక్క కుమారుని యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున పరిశుద్ధ యొక్క నామమున ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణము చేయుచున్నాను. చూద్దామా? దేవుడు మీ యొక్క ప్రమాణములను విని ఉన్నాడు. దయచేసి నాన్న ఒక్క నిమిషము చేయి వదిలి ఒక్క నిమిషం. ఎస్తేరు రాణి అను ఈ స్త్రీని మీరు భార్యగా చేసుకొనుటకు ఏమైనా తీసుకొని వచ్చారా? మన భారతీయ సాంప్రదాయ ప్రకారం తెచ్చారా నాన్న? దయచేసి చేసుకొనుటకు ఈ చక్కని గుర్తును తీసుకొని వచ్చాడు. అది ధరింపజేస్తూ ఉండగా మనం ప్రార్థన పూర్వకంగా వారిని ఆశీర్వదిస్తాం. పరచబడి ప్రమాణాల ద్వారా ఈ సూత్రం ద్వారా తండ్రి నీ సన్నిధిలో వారు చేసిన ప్రమాణాలు జీవితాంతం కొనసాగించడానికి మీ కృప దయచేయండి. వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మహోన్నతుడైన దేవా, ప్రేమగురుడి తండ్రి, నీ అనాది కాల సంకల్పాన్ని ప్రభా నరుడు జీవితంలో నెరవేర్చడానికి సాటి అయిన సహాయాన్ని మీరు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. భర్త సమాధివని వెళ్లి కుమార్తెను ప్రభా నాయన ఈ వివాహ వ్యవస్థను తండ్రి నాయన ఈ రీతి కలపటానికి మేము నీతో ఉండటానికి ప్రభా భూమి మీద తండ్రి ఒకరికొకరు నా తండ్రి కలిసి ఉండాలని నరుడు ఒంటరిగా ఉండక స్త్రీని మీరు జతపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వారి జీవితంలో ప్రభా వారి జీవితంలో మూడవ పేరుతో యేసుక్రీస్తు వారిని చేర్చుకోవటానికి దేవుని ఆలయానికి నడిచే బిడ్డలుగా మీరు ఉంచమని, వివాహ వేదికలో ఏది లోభము లేకుండా ప్రభా కానాది వివాహములు లోభమును సరిదిద్దినట్టుగా నా తండ్రి ఇక్కడ మీరు సరిదిద్ది నా తండ్రి వివాహాన్ని మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ బిడ్డలిద్దరిని దీవించి ఆశీర్వదించమని నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి నామములో అతి మిక్కిలి వినిమితో బ్రతిలాడి వేడుకొచ్చున్న కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున రాణి అని నిన్ను, రాణి కట్టడకు రాణి బంగారం కంటే మించిన శ్రేష్టమైన మీ ప్రేమను వారికి ఇచ్చినందుకే వందనాలు. మీ ప్రేమ వాడిపోదు, మీ ప్రేమ తరిగిపోదు. మీ ప్రేమలో నీ బిడ్డల్ని బంధించి అనేకులకు దీవెనకరమైన వారినిగా మీరు మార్చండి. ముద్ర ఉంగరముగా నేను మారుస్తానన్న దేవా, బిడ్డల్ని అలాగున నీ రక్షణ ప్రణాళికలో ఒక ముద్ర ఉంగరముగా మీరు మార్చమని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్.
దండలు ఇప్పుడు మార్చుకుంటారు, కానీ ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంది దండలు ఎవరు ముందు వేస్తారో చూద్దాం. ఎవరు ముందు వేస్తారో చూద్దాం. గెలిపించాడండి, మా పురుషుల్ని గెలిపించాడండి. చప్పట్లు కొట్టురా మీరు. అయ్యో నవ్వాలి. అసలు ఇద్దరు నవ్వడం లేదెందుకు? ఎవరైనా వారిని నవ్వాలా? నవ్వాలి. నవ్వండి దయచేసి. పళ్ళు చక్కగా కనపడాలి. నువ్వు ఒక్కడే పట్టుకొని అమ్మాయిని ఆచి పైన పట్టుకో. ఎట్లయినా పర్లేదు, ఒరిజినల్ గా ఉండాలి. అందుకే నేను అన్నది మిమ్మల్ని. తను ఒకసారి తను గార్లాండ్ పట్టుకుంటా. బిడ్డలిద్దరూ మోకరిస్తగా దైవజనులమైన మేము ప్రార్థన చేస్తాం. ఇంకా సభలో ఎవరైనా దైవజనులు ఉంటే ముందుకు రండి, వారు కూడా ప్రార్థనలో. ఇది అసలు దిస్ ఇస్ వెరీ దైవజనులమైన మేము ప్రార్థన మీ సన్నిధిలో జత చేయబడిన ఈ కుటుంబం భార్య భర్తలుగా మీ సన్నిధిలో చేయబడిన ప్రమాణాన్ని వారు జీవితాంతం కొనసాగించడానికి మీ కృప మీ బిడ్డలకు అనుగ్రహించండి. వీరిని ప్రత్యేక రీతిగా మీరు ఆశీర్వదించండి. దైవ సేవకులు చేతి నుంచి ఆశీర్వదిస్తుండగా ప్రభా, పరలోకం నుంచి మీ ఆశీర్వాదాలు ఈ కుటుంబానికి అనుగ్రహించండి. మీ దీవెన దయచేయండి దేవా. ప్రత్యేకంగా నీ బిడ్డల్ని కుటుంబంతో బిడ్డలతో మంచి ఆయుష్ ఆరోగ్యాలతో ఆస్తితో నీ బిడ్డలను ఆశీర్వదించి సమాజంలో నీకు సాక్షులుగా జీవించడానికి కృప దయచేయమని, ఈ దినం నుంచి జత చేయబడిన ఈ కుటుంబం నీ నామానికి మహిమ తెచ్చినట్లుగా సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మహోన్నతుడైన చిన్న వయసు నుంచి విరిచిన ఈ ఆత్మల ప్రభా, మరి యుక్త వయసుకు తీసుకుని వచ్చిన తండ్రి బిడ్డల ప్రభా తండ్రి, మరి వివాహ విషయంలో తండ్రి మమ్మల్ని సంతోషపెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి ఈ బిడ్డల జీవితాలు కాలాని వివాహములు ద్రాక్షారసం ఆఖరి వరకు రుచిగా ఉన్నట్టుగా నీ రాకడ వరకు నిశ్చితమైతే ఈ బిడ్డల ముసలి ప్రాయం వరకు తండ్రి చక్కగా బిడ్డలు కలిగి ఫలించి అభివృద్ధి పొందుతూ ముసలి ప్రాయం వరకు తండ్రి నీ చేతులతో చేయబడిన నా తండ్రి ద్రాక్షారసము రుచిగా ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా బిడ్డలు రుచికరంగా ఉండటానికి మహిమకరంగా నీకు బిడ్డలు ఉంచమని అడుగుచున్నాం దేవా. మీరు నాకు ఇచ్చిన ఈ రెండు ఆత్మల ప్రభు మందిరము బిడ్డలు మీరు బ్లెస్ చేసి మహిమకరంగా నీకు మహిమకరంగా మందిరంలో వాడబడే బిడ్డలుగా నీ సన్నిధిలో ఎక్కువగా నా తండ్రి ఆరాధించే బిడ్డలుగా బిడ్డలు ఉంచమని ఆయన ఆదిన తండ్రి, మరి ఈ బిడ్డల జీవితాల్లో ఎలాంటి శోధన లేకుండా ఆయన జీవితాంతం వరకు బ్రతుకు దినాలన్నింటిలో కూడా మీరు తోడై ఉండమని నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి నామములో అతి మిక్కిలి నిమిత్తం బ్రతిలాడి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం భార్యాభర్తలుగా జతపరచబడిన ఈ బిడ్డలకు ఇప్పుడును సదాకాలము తోడైననుగాక, ఆమేన్. దయచేసి అమ్మాయి శుభాశిస్సులు మీకీవెదరో ఎస్తేరు అనిల్ కుమార్, ఎస్తేరు అనిల్ కుమార్, ఎస్తేరు అనిల్ కుమార్, ఎస్తేరు అనిల్ కుమార్, ఎస్తేరు అనిల్ కుమార్. దైవ జీవనలకు ఈ కరుణము, దైవ జీవనలకు పోయి కరుణము, దైవ జీవనలకు శుభాశిస్సులు మీకీవెదరో.
మరి చేసుకుంటా సార్ పని ఫస్ట్ క్రైస్తలో ఈ సమయంలో ఇప్పటి వరకు మనం ఎదురు చూస్తున్నట్టుగా మరి ఒక విషయాన్ని మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నా. కేవలం క్రైస్తవ క్రీస్తునందు ప్రియమైనటువంటి వివాహానికి ఇచ్చేసినటువంటి ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు అందరికీ కూడా ప్రభునామంలో నా యొక్క శుభ తెలియజేస్తున్నాను. మిత్రులారా, నన్ను క్షమించండి. అందరికీ తెలిసిన విషయమే. పరలోకానికి ప్రతిబింబంగా ఉండాలని భూమి మీద దేవాతి దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ తదుపరి యేసుక్రీస్తు వారు కనాను అనేటువంటి వివాహానికి హాజరయ్యి ఆ వివాహానికి ఆయన హాజరవతోనే ఆ యొక్క వివాహపు యొక్క విలువ ఆకాశమంత ఎత్తు ఎగిసిపడింది. ఎందుకంటే ప్రతి కుటుంబం కూడా క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ఉండాలని, క్రీస్తు ప్రేమను ప్రయోగాత్మకంగా అనుభవించాలని దేవుని ఉద్దేశం. కుటుంబమే సామాజిక జీవితానికి ఒక ఆరంభ పాఠశాల. కుటుంబమే క్రైస్తవ విద్యాపీఠం. ఇంకా చెప్పాలంటే మార్టిన్ లూథర్ అంటారు, క్రైస్తవ సౌశల్యాన్ని అనుభవించేటువంటి ఒక ఆది ఆదాము అనేటువంటి ఆయన ఆది ఆదాము హవ్వ ఏదైనా తోటి వివాహమైన తర్వాత వారు దేవుని యొక్క మాటను మరి వారు ఉల్లంఘించి పాపం చేసినందువల్ల దేవాది దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి పంపాడు. దాదాపు 2012 సంవత్సరాల 5 నెలలైంది ఆయనకి ఈ లోకానికి రావడం. మానవుడుగా, దీనుడుగా, దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టుక లోకానికి శక పురుషుడిగా పిలిచారు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని 2 శతాబ్దాలుగా ఇడిపోయినాయి. అంతే యేసుక్రీస్తు పుట్టడం అనేటువంటిది వాస్తవం. అయితే మానవుడు పాపం చేస్తున్న వల్ల ఆయన పాపానికి ప్రతిఫలంగా యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు అనేటువంటి ఆయన ఆ ప్రక్కలో నుంచి, అంటే ఆయన బల్లెపోడుతూ పొడు ద్వారా ఆ ప్రక్కలో యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రజలందరినీ సంఘం అని పిలవటం జరిగింది. అంటే సంఘానికి సాదృశ్యంగా వధువైనటువంటి పెళ్లి కుమార్తె, వరుడైనటువంటి వరునికి సాదృశ్యంగా, యేసుక్రీస్తు అనేటువంటి వరునికి సాదృశ్యంగా మరి పెళ్లి కుమారుడు ఉంటూ ఉన్నాడు. ఒక దినాన యేసుక్రీస్తు లోకానికి రాబోతున్నాడు. ఈ సంఘం అనేటువంటి వధువుని, అంటే యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారందరినీ కూడా ఆయన పరిణయం ఆడబోతున్నాడు. ఇక్కడ పెళ్లికి మీద కూడా అమ్మాయి మాత్రం ఎర్రగా ఉంటే అబ్బాయి మాత్రం నల్లగా ఉంటాడు, లేదా అమ్మాయి నల్లగా ఉంటే అబ్బాయి ఎర్రగా ఉంటాడు. దేవుడు అటు ఏర్పాటు చేసేటో నాకు అర్థం కాదు. మరి అనిల్ కొంచెం కలర్ డౌన్ అయినా అమ్మాయి మాత్రం కలర్ బాగుంది.
నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యగారు సత్యాన్ని చెప్పాడు, చాలా అందమైన జంట అది. మరి నిజంగా చాలా వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా దేవుడు వాళ్ళు ముందుగానే ఏర్పాటు చేసినటువంటి జత అన్నట్టుగా వాళ్ళు కనిపిస్తున్నారు. అయితే ఈ సమయంలో పెళ్లి కాకముందు చాలా మంది ABCDF అనేటువంటి పదంతో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఎట్లంటే ఏ అంటే ఏ చూసుకుంటారు, B అంటే బీటీ చూస్తారు, C అంటే క్యాష్ చూస్తారు, D అంటే డౌరీ చూస్తారు, తర్వాత ఏముందండి ఈ ఆ యొక్క కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తారు, ఎఫెక్ట్ అనమాట. తర్వాత లాస్ట్ లో G వచ్చింది అనుకోండి, ABCDF G వచ్చింది అనుకోండి, అంటే F అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు. G వచ్చేసరికి అప్పుడు అనమాట అంటే గాడ్స్ యొక్క ఒపీనియన్ కోసం అప్పుడు చూస్తుంటారు, అది మామూలు అనమాట. అయితే ఇప్పుడు పెళ్లి కాకముందు సంగతి, పెళ్లి అయిన తర్వాత ఈ ABCDF అనేటువంటి విషయంలో అంటే నేను ఇంకొక పదజాలంలో చెప్తున్నాను. ఏ అంటే అప్రిసియేషన్. వీరిద్దరు భార్య భర్తల మధ్య ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే అప్రిసియేషన్. ఒకరంటే ఒకరు మెచ్చుకోవాలి, ఒకరంటే అప్రిసియేట్ ఈచ్ అండ్ అదర్. ఎందుకంటే మొట్టమొదటి దేవుడు ఏ ఉద్దేశంతో ఇట్ ఈస్ నాట్ గుడ్ దట్ ఎ మ్యాన్ షుడ్ బి అలోన్, మనుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఐ విల్ మేక్ ఏ సూటబుల్ పర్సన్ ఫర్ హిమ్, అతనికి నేను ఒక సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేస్తానని దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి మొట్టమొదటి వీళ్ళిద్దరిలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే అప్రిసియేషన్. చాలా మంది భర్తలకు లేదా అప్రిసియేషన్ చేయడం తెలియదు, మెచ్చుకోవడం అసలు తెలియదు. ఓసారి ఒక ఇంట్లో ఇద్దరు కుటుంబస్తులంతా కూడా భార్య భర్తలు, వాడికి ఒక తల్లి ఉంది. దయచేసి చాలా విసుగ్గా ఉండొచ్చు, అయినా కూడా నన్ను క్షమించండి. వాళ్ళిద్దరు భార్య భర్తలు ఏం చేశారంటే, ఒక భార్య భర్తలకి వాళ్ళకి ఒక తల్లి ఉంది. ఆమె వీళ్ళందరికీ ఒక రోజు తగులు వచ్చేసింది బాగా. ఆ సమయంలో ఏం జరిగిందంటే, వాడికి ఒక పండగ వచ్చింది. పండగకి మనకు తెలుసు కదా, చాలా రోజులు లేక గుడ్డలు తీరా రేపు ఎల్లుండి పండుగ కనుక అతను బట్టలు ఇచ్చారు. అబ్బాయి బట్టలు మాత్రమే, అమ్మాయికి వచ్చేసినాయి, అత్తగారికి వచ్చేసినాయి. ఇక ఈయన ఇంటికి వచ్చి చూసుకుంటేసరికి ప్యాంట్ చాలా పొడుగు వచ్చేసింది. అప్పుడు భార్య చెప్పాడు, నువ్వు టైలర్ కదా, మా అమ్మ టైలర్ కదా, నాకు చాలా పొడుగు వచ్చినట్టు ప్యాంట్ కట్ చేయమని చెప్పాడు. అప్పుడు భార్య అనింది, మీ అమ్మకి చేత చేయించుకొని ఏం కాదు లేదు, నీకు నేను నచ్చుకున్నాను, అమ్మ చేత చేయించుకోమని చెప్పిందంట. వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ కొంచెం ప్యాంట్ పుడుకుంది, నువ్వు కూడా కుట్టించినప్పుడు కుడుతున్నావు కదా, కొంచెం కట్ చేసి కుట్టి అమ్మా అని చెప్పాడంట. మీ భార్య చేత చేయించుకోరా, నేను చేయలేదంట. సరే రాత్రి అవుతుంది, తెల్లవారి పండుగ. ఒక అర్ధరాత్రిలో భార్య వేసింది, రేపు వేసుకోబోయేది నా భర్తే కదా, మరి ఆయనకి చెప్పాడు ఎంత పొడుగుందని చెప్పి. అని చెప్పి అర్ధరాత్రి లేచి ఆ మిషన్ స్టార్ట్ చేసి ముక్క కత్తిరి చేసింది, ఎట్లా పెట్టింది తీసుకుపోయి. తెల్లారుజామున కొడుకు లేచాడు, తల్లి లేచింది, ఎట్టే రేపు వేసుకుపోయింది నా కొడుకే కదా అని ఆ ఒక ముక్క కట్టేసింది. తెల్లారు అన్నం నిక్కరేసుకున్నాడు, తెల్లారితే నిక్కరేసుకుంది. పెట్టింటారా మొట్టమొదట ఇద్దరి మధ్య అప్రిసియేషన్ ఉండాలి, అప్రిసియేట్ ఈచ్ అండ్ అదర్. రెండోది బి అంటే దాంట్లో బ్యూటీ చెప్పాను. బిలీఫ్ ఏముండాలండి, బిలీఫ్. ఒకరంటే ఒకరి నమ్మకం ఉండాలి. ఇది కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం, చాలా గందరగోళంగా ఆకలితోటి ఉన్నారు. కాబట్టి మరి సాయంత్రం బహిరంగ సభ ప్రకటించిన రీతిగా కాలేబు గారు మన మధ్యలో ఉంటారు. చక్కటి సంగీతము, చక్కటి మరి సింగింగ్ ఉంటుంది. మంచి వర్తమానం సాయంకాల సభలో మనం వింటాము. సమయం లేదు కాబట్టి వారు మన మధ్యలో దేవుని వాక్యం పంచుకోలేకపోయారు. కాబట్టి దయచేసి సాయంకాలము దేవుని యొక్క వాక్యం వినటానికి మీరందరూ గ్రామస్తులందరికీ రావాలని ప్రభుపేట మనం చేస్తున్నా. దయచేసి ఇక్కడ చర్చి వాళ్ళు కూడా కొంచెం లేట్ చేస్తూ మరి గందరగోళం కాకుండా క్రమంగా భోజనం చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది కాబట్టి క్రమంగా భోజనం చేయడానికి చేయండి. అసహ్యకరంగా మరి అందరూ లాగా అట్లా పడి చేయకుండా చేయండి. కాబట్టి మరి దయచేసి ఇది గమనించి మీరు క్యూలో ఒక పద్ధతి రీతిగా బస్ సిస్టమ్ తోటి తినాలని ప్రభుపేట మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్న తలలు మంచండి. మన మధ్యలో మరి ఎస్ కిషోర్ కుమార్ గారు వచ్చి దయచేసి ప్రేర్ చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. దయచేసి వారు వచ్చి ప్రేర్ చేసిన తర్వాత కాళభయ్య గారు ఆశీర్వదిస్తారు. దయచేసి ఎక్కడ ఉన్నారు ఎస్ కిషోర్ కుమార్ గారు వచ్చి దయచేసి ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన అయిపోయిన తర్వాత చదువుతులు ఉంటాయి. అందరినీ జతపరచబడిన ఈ బిడ్డలను
దేవుడు ఆశీర్వదించి స్థిరపరచునుగా. ఆమె గారు ఒక పాట పాడుతుండగా దయచేసి బిడ్డలు ఆశీర్వదించి చివరి కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే, ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే, కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే, బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే.
ఇహపర సుఖములు మెండుగను సగి ఇహపర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా